తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపు ఘాట్ ను గాంధీ సరోవర్గా అభివృద్ధి చేయడానికి పార్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది. 83.814 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగానికి కేంద్రం అనుమతులిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి వచ్చింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, ఈ ప్రాజెక్టు సంబంధించి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఇది సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈ బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని చెప్పి డిసైడ్ అయింది. సో అందులో భాగంగా ఈ బాపు ఘాట్ చుట్టూ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. సో అక్కడ గాంధీ సరోవర్ ను డెవలప్ చేయాలి అని అంటే ఆ రక్షణ శాఖ భూములు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అందుకోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి ఆ భూమిని ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశారు గతంలోనే. సో అందుకు సమానమైనటువంటి భూమి, దాదాపు ఇది 83 ఎకరాల భూమి, దాని వాల్యూ 533 కోట్లుగా ఉంటుంది. సో దానికి సమానమైనటువంటి ఆ భూమిని మరో చోట కేటాయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ సో ఆ స్థలాన్ని, రక్షణ శాఖ స్థలాన్ని ఈ గాంధీ సరోవర్ కు కేటాయించాలి, వర్క్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వము, రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేస్తూ వర్క్ పర్మిషన్ ఆర్డర్ ఇచ్చింది. సో దాంతో ఈ ప్రాజెక్ట్ లో ఒక కీలక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఓకే నరసింహరావు.